श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 532వ భాగం. వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నారు, రామా, జీవుడు పొందేటువంటి భ్రమలను గురించి, ఎలా భ్రాంతికి లోనవుతాడు అనేటువంటి విషయాన్ని వివరించడం కొరకై ఒక ఇతిహాసం ఉందయ్యా, దాన్ని నీకు చెబుతాను విను అంటున్నాడు. ఒక కథ, మళ్ళీ కథ. కథలు ఎప్పుడు కథలకు కాదు, అందులో ఉన్న సంకేతం ఉంటుంది. కథని కథగా తీసుకుని మనం ఈ యోగ వాసిష్టం చదివితే అసలు మనకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. ఆ కథ ఏం చెప్తుందో, సంకేతం ఏముందో దాని వెనక అది నిగూఢమైన సంకేతం ఉంటుంది. ఆ సంకేతాన్ని మనం పట్టుకోగలగాల. సరే, అది అలా ఉంచితే కథ విషయానికి వద్దాం. చెప్తున్నారు, అయ్యా, ఒక మననశీలి అయినటువంటి ఒక సన్యాసి చరిత్ర నేను చెప్పబోయేది. ఒక మహాభిక్షు ఉండేవాడు, మంచి సన్యాసి అట అతడు. అతను బాగా సమాధి స్థితిని అభ్యసించడంలో దిట్టట, ఆసక్తి గలవాడట. నిత్యము శ్రవణ మనన నిధిధ్యాసంతో ఎప్పుడు కూడాను అతను ఎప్పుడూ ఆ వ్యవహారాన్ని నడిపేవాడట. అతనికి సమాధి బాగా అభ్యసించడం వల్ల అతని అతని చిత్తం ఏంటంటే బాగా శుద్ధమైందట. నీరు అలరూపాన్ని పొందినట్లు ఏ రూపాన్ని భావిస్తే ఆ రూపం పొందేవాడట అతను. అర్థమైందా? అతను సమాధిలో బాగా నిష్ణాతుడైనందువల్ల అతడు దేనిని భావిస్తే అది అయిపోతాడనమాట. నీటిని ఎలాగైతే ఒక చిన్న ఏ పాత్రలో పోస్తే ఆకారం పొందుతుందో, ఇతను దేనిని భావిస్తే అది అదిగా మారిపోతాడట. అంత గొప్ప ఆ సిద్ధి కలగని భిక్షువు అట అతను. ఒకనాడు ఆయన సమాధిలో కూర్చున్నాడు. సమాధి నుంచి లేచి అతను ఏం భావిస్తే అతను అయిపోతాడు కదా, ఏకాగ్ర చిత్తంతో అలాగ ఆసనంలో కూర్చున్నాడు. కూర్చొని తనకు ఒక ఏంటో కార్యక్రమాన్ని చింతిస్తూ ఉన్నట్ట. అలాగా కొంచెం వినోదం కోసము ఏమనుకున్నాడు, నేను ఒక సామాన్య మానవుడిగా తయారైపోతాను అనుకున్నాడట. ఒక మామూలు మనిషిలాగా తయారైపోతాను అనుకుని భావన చేశాడట. వెంటనే అతని చిత్తము అజ్ఞానైనటువంటి ఒక పామర జనుడి యొక్క స్వరూపాన్ని పొందేసిందట. అర్థమైందా? అతడు ఎలా ఉంది ఇతను, అతని భిక్షుకు శరీరం ఉంది. అలాగే శరీరం భిక్షు శరీరం ఉండగానే దాన్ని వదలకనే, అర్థమైందా, ఒక నీరు ఎలాగైతే సముద్రము తన స్వరూపాన్ని వదలకనే ఒక అలాకారాన్ని తీసుకుంటుందో, అలాగా తన రూపాన్ని వదలకుండా తన రూపాన్ని అలాగే ఉంచుకుని ఇంకొక రూపం వచ్చేసింది వాడికి. ఎవరికి? ఆ యొక్క భిక్షువుకి. ఒక పామరుడైనటువంటి ఒక మనిషిలాగా తయారైపోయాడంట. అతను సంకల్పం చేసి ఒక సంకల్పిత పురుషుని సృష్టించబడ్డాడనమాట. అంటే తన వాసనకు అనుగుణంగా, అంటే తన భావనకు అనుగుణంగా వాడు తయారైపోయాడు. అది భిక్షువు శరీరం అలాగే ఉంది, ఇతను తయారైపోయాడు. అర్థమైందా? ఇతనికి ఏంటంటే అతనికి పేరు కూడా పెట్టుకున్నాట, జీవటుడు అనే పేరు కూడా. ఎవరికి? ఆ సంకల్ప పురుషునికి జీవటుడు అనే పేరు కూడా పెట్టుకున్నట్ట. ఆ జీవటుడు తన ఇష్టం వచ్చినట్టు వాడు ఎట్లాంటి వాడు సామాన్య మనిషి కదా, వచ్చినట్టు బాగా వాడు విహరిస్తూ ఉన్నాడు. రకరకాల తింటూ తాగుతూ మత్తెక్కి హాయిగా ఒకరోజు బాగా సుష్టిగా తిని బాగా హాయిగా తాగి నిద్రపోయాడట. నిద్రలో అతనికి ఎవరో ఒక బాగా అధ్యయనం చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మడు, మంచి సత్కర్మలలోనూ ఆ డిసిప్లిన్తో ఉన్నటువంటి ఒక మంచి బ్రాహ్మణుడిని
లాగా తనను తాను దర్శించాడట ఎవరు ఈ జీవటుడు. ఇప్పుడు కళలో ఏంటంటే ఒక చోటు నుంచి మరొక చోటికి పోవడం ఎలా కల్పన వల్ల కలుగుతూ ఉంటుంది, అంతే కదా. కళలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆ మనస్సు యొక్క కల్పన వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే అతను ఎలాగా కల్పించుకున్నాడో ఆ విధంగా ఒక విప్రత్వం అంటే ఒక మంచి బ్రాహ్మణుడు, సద్గుణ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడుగా కావాలనుకున్నాడు. ఆ కళలో అతను మరి సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడుగా తయారైపోయాడు. ఈ జీవటుడు ఉన్నాడు, మళ్ళీ బ్రాహ్మణుడు కొత్తగా తయారయ్యాడు. ఒకనాడు ఈ బ్రాహ్మణుడు మళ్ళీ ఏం చేశాడు, నిత్య కర్మలన్నీ చేసి అలసి సొలసి అలాగా నిద్రించాడు. నిద్రించేసరికి అతనికి కల్లో మళ్ళీ నేను సామంతరాజుని అవ్వాలి అనే భావనతో సామంతరాజుని అయినట్లు కళలో అతనికి కనపడింది అనమాట. అంటే సామంతరాజు అయిపోయాడు. అంటే చూడండి, జీవటుడు అలాగే ఉన్నాడు, అదేవిధంగా బ్రాహ్మడు అలాగే ఉన్నాడు, అదేవిధంగా సామంతరాజు ఒకటి తయారయ్యాడు. మళ్ళీ ఇతను మళ్ళీ ఈ సామంతరాజు మళ్ళీ ఒక భావన చేసి ఒక పెద్ద మహారాజు చక్రవర్తి అయినటువంటి మహారాజు అయినట్టు చూశాడు అనమాట. ఆ చక్రవర్తి భోగాలు, రకరకాల భోగాలన్నీ కూడాను ఆయన ఆశ్రయించాయి. అతను క్రమంగా మళ్ళీ కళలో ఒక అప్సరసగా తయారయ్యాడట. అప్సరస కళలో మళ్ళీ అప్సరసగా తయారయ్యాడట. ఆ అప్సరస మళ్ళీ ఏమైంది, ఒక మృగి అంటే ఆడు జింకగా తయారైందట. ఆ తర్వాత ఒక తుమ్మెదగా జన్మించింది. ఇవన్నీ విచిత్రంగానో అబ్సర్డ్గానో ఫీల్ అవుతూ వినవద్దు దయచేసి. వీటన్నిటికీ కారణం వెనక ఒక సంకేతం ఉంటుంది, మనం తప్పకుండా వింటాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తుమ్మెదగా తయారైందట భావనలు. మళ్ళీ ఆ తుమ్మెద మళ్ళీ ఒక ఏనుగును చూసి అబ్బా ఏనుగు భలే ఉందే, ఇది దాన్ని ఏనుగులాగా తాను భావించుకుందనమాట. ఈ ఏనుగు అలాగా ఒక మడుగులో దిగి కింద మీద అలాగ కొడుతూ తొండంతో ఆ బురదలో తిరుగుతూ ఉండగా దానిపై వీపుపై మళ్ళీ ఒక చిన్న తుమ్మెద వాలితే ఈ ఏనుగు కాస్త మళ్ళీ ఆ తుమ్మెదగా భావన చేసి తుమ్మెదైపోయింది అనమాట. అర్థమవుతుందా? ఎలా ఉందో చూడు తమాషా. ఈ తుమ్మెద అలా 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 చూస్తూ నది ఒడ్డున ఉన్న హంసని భావన చేయడంతో హంసగా తయారైందంట. అది ఇక ఆ బ్రహ్మ ఆ హంస ఏమైందంటే ఆ ముందు వెనకాలని అట్లా కూడాను ఆలోచిస్తూ అది ఏమైందంటే బ్రహ్మ వాహనమైనటువంటి హంసగా భావన చెంది బ్రహ్మ వాహనంగా తయారైందట. ఆ హంస భావనా బలంతో అది బాగా స్వేచ్ఛగా విహరిస్తూ ఒకసారి కైలాసంలోకి వెళ్ళిందంట. రుద్రుని యొక్క ఆవాసం అని కైలాసంలోకి వెళ్ళింది. అక్కడ చూసి ఆ రుద్రుని ఆ సంచారం అంతా చూసి నేను రుద్రుని కావాలి అని భావన చేసిందంట. రుద్రుడు అయిపోయిందంట. అర్థమైందా? రుద్రత్వం పొందిపోయింది అది. ఈ భిక్షువు మొట్టమొదట భిక్షువు ఇన్ని రకాలైనటువంటి రూపాలు మారి ఉత్కృష్టమైనటువంటి విశుద్ధమైనటువంటి బాగా విజ్ఞానమైనటువంటి విలసితమైనటువంటి అసద్బుద్ధితో ఆయన ఏం చేశాడు, చివరికి ఎక్కడికి ఒక రుద్ర రూపాన్ని పొందాడు. ఎక్కడైతే ఆ పవిత్ర స్థలం, అది రుద్ర లోకం అంటే కైలాసం అంటే పవిత్ర స్థలం అనమాట. ఆ పవిత్రమైన స్థలంలో అతని యొక్క అంతరంగం కూడా పవిత్రంగా ఉండి తన వృత్తాంతాన్ని విచిత్రమైనటువంటి తన వెనక స్వప్నాలని అన్నిటినీ సమగ్రంగా ఆలోచించి అయ్యో నేను భిక్షువు నుంచి మళ్ళీ ఒక జీవటుడుగా తయారయ్యానే, సామంతుడయ్యానే, చక్రవర్తినయ్యానే, తుమ్మెదనయ్యానే, ఏనుగునయ్యాను, మృగినయ్యానే, ఇన్ని అయ్యానని ఆశ్చర్యం వచ్చేసిందంటే ఇతనికి అన్నీ ఆలోచించి అవురా ఈ మాయ ఎంత విచిత్రమైందయ్యా. మరుభూమిలో నీళ్లు లేకున్నా ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నట్లు కనిపించేస్తుంది ఈ మాయ. మొదట నేను చిత్రూపుడుగా ఉన్నాను, మాయ వల్ల నేను అనేక విధాల సంకల్పాలు నాలో కలిగి నేను అన్ని చిత్ర రూపాలని పొందాను, నేను ఇన్ని రూపాలు దాల్చాను అని ఆశ్చర్యపోతూ తన అంతరంగంలో మదన పడుతూ ఉన్నాడట భిక్షువు. రేపటి ఎపిసోడ్లో అతను ఏం చేస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందాలు.